హాయ్ సార్. హలో అండి. సార్ చాలా మందికి నేను ఈ బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ చేయాలి, ఇక్కడ పెట్టుబడి పెట్టాలి, ఇట్లాంటి థాట్స్ ఉంటాయి. కరెక్ట్. నిజంగా ఎక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు మంచి రాబడి వస్తుంది, పెట్టిన దానికి ప్రతిఫలం దక్కుతుందనే ఐడియా మాత్రం ఉండదు. ఆ లాజిక్ మిస్ అవుతుంటారు. బిజినెస్లో లాస్ వస్తూ ఉంటుంది. నిజంగా ఎక్కడ పెట్టుబడి పెడితే మన పెట్టుబడికి రెట్టింపు ధనం మనం సమకూర్చుకోవచ్చు అంటారు? గ్రేట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడి పెట్టాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనే మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు ఏంటంటే ఖర్చులు అనేది ఎక్కువ పెంచుకుంటున్నారు, సేవింగ్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు. దీనికి ఒక మంచి నా ఫేవరెట్ డైలాగ్ ఉంది, అది చెప్తానమాట. రియలైజేషన్ అయ్యే డైలాగ్ ఇది. మనము స్టార్టింగ్ అందరి కెరియర్లో డబ్బులు సంపాదించడానికి స్టార్ట్ చేస్తాం కదా కెరియర్. అప్పుడు ఎట్లా పనిచేయాలంటే డబ్బుల కోసం సంపాదించడం కోసం బానిసలాగా పనిచేయాలి. మళ్ళీ ఒకసారి డబ్బులు సంపాదించడం కోసం బానిసలాగా పనిచేయాలి. పనిచేసి ఆ వచ్చిన డబ్బుల్ని ఏం చేయాలంటే ఖర్చులు అనేది తక్కువ వేసుకొని సేవ్ చేసుకోవాలి. దాన్ని సేవ్ చేసుకొని కూడా మళ్ళీ ఇంట్లో పెట్టుకోవద్దు, అవి గ్రోగా సేవ్ చేసుకొని అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రేపటి రోజున ఆ డబ్బులు మన కోసం బానిసలాగా పనిచేయాలి. అంటే స్టార్టింగ్ మనం ఆ డబ్బుల కోసం బానిసలాగా పనిచేయాలి. తర్వాత అట్లాంటి డబ్బులు వచ్చిన ఏవైతే ఉంటాయో అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు ఆ డబ్బులు మన కోసం బానిసలాగా పనిచేయాలి. ఏ రోజైతే ఆ డబ్బులు మన కోసం బానిసలాగా పనిచేస్తుందో మనం ఎదుగుతున్నట్టు. అప్పటి వరకు మనం ఎదుగుతలేం. ఎగ్జాంపుల్, ఇప్పుడు నెలకు ఒక పర్సన్ ₹1,00,000 సంపాదిస్తున్నాడు. అతనికి ఇంటి రెంట్లు కావచ్చు, ఖర్చులు కావచ్చు, ఈఎంఐలు కావచ్చు, ఫోన్కి సంబంధించిన వాట్ ఎవర్ పెట్రోల్ రిలేటెడ్ నెసెసిటీస్ కావచ్చు, ఇవన్నీ ఖర్చులు పోగా ఆ పర్సన్కి జీరో సేవింగ్. అంటే ఏమవుతుంది, ఎవ్రీ మంత్ ఆ పర్సన్ బానిసలాగా డబ్బుల కోసం కష్టపడుతున్నాడు, కానీ సేవింగ్ అనేది లేదు. అతను లైఫ్ లాంగ్ డబ్బు కోసం బానిసగా అంతే. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నెలకి ₹50,000 సంపాదిస్తున్నాడు, కానీ అన్ని ఖర్చులు వాట్ ఎవర్ పోగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని 5,000 నుంచి 10,000 సేవ్ చేసి ఒక ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అండ్ ఆ డబ్బు కాస్త మల్టిప్లై అనేది అవుతుంది. అంటే అక్కడ ఆ డబ్బు అతని కోసం పనిచేస్తుంది. ఇతను ఎదుగుతున్నాడు. అతను ₹1,00,000 సంపాదిస్తున్నాడు, ఇతను 50,000 సంపాదిస్తున్నాడు, కానీ అతను ఎదుగులే, ఇతను ఎదుగుతున్నాడు. సో ఇది ఏ రోజైతే జనాలు అర్థం చేసుకుంటారో చాలా పెద్ద డిసిషన్ మంచి లైఫ్లో తీసుకున్నట్టు అర్థం. అంతేగాని నేను 2,00,000 సంపాదిస్తున్నా, 3,00,000 సంపాదిస్తున్నా, 5,00,000 సంపాదిస్తున్నా, 10,00,000 సంపాదిస్తున్నా అయితే సేవింగ్ ఇక్కడ. అండ్ రెండోది ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ. సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు ఎంత సంపాదించినా వేస్ట్ అండి. ఎందుకంటే సింపుల్, అప్పుడు ఏమవుతుందంటే మనం డబ్బుల కోసం బానిసలాగా పనిచేస్తున్నాం అంతే. ఇక జీవితాంతం పనిచేస్తారు అంతే కొంతమంది. అదే ఒకవేళ మనం స్టార్టింగ్లో కొంచెం డబ్బుల కోసం అంటే బానిస అంటే ఓవర్గా పనిచేయాలి మంచిగా డబ్బు సంపాదించడం కోసం, తర్వాత వచ్చిన డబ్బుని అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత ఆ డబ్బు మన కోసం బానిసలాగా పనిచేయాలి. ఇప్పుడు అట్లాంటి ఏం ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో డబ్బు మన కోసం బానిసలాగా పనిచేసినట్టు చెప్తాను కొన్ని. ఓకే, ఎందుకంటే ఎంతసేపు ఇక డబ్బు బానిసలాగా పనిచేయకపోతే లైఫ్ లేదు, వేస్ట్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే డబ్బు అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ మల్టిప్లై అవుతుండాలి. లేదంటే డబ్బు అలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మల్టిప్లై కాకపోతే అది ఇన్వెస్ట్ చేసి కూడా వేస్ట్ అంతే అయిపోతుంది. ఇక సేవింగ్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ చాలా ఉంది. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు అనమాట, వాళ్ళకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుకుకి ఒక కొడుకు పుట్టాడు. సో ఆ కొడుకు ఎవరైతే పుట్టాడో ఈయన తాతయ్య. సో తాతయ్య ఏమన్నాడంటే, అరే నా కొడుకుకి కొడుకు పుట్టాడు కదా, ఫుల్ హ్యాపీ ఉంది, ఒక ₹10,00,000 అనేది తీసుకొని గుడ్ న్యూస్ చొప్పున వెళ్ళి బీరువాలో పెట్టుకున్నాడు. ఏది, నా మన్మడకి అనేది వీడు పెద్దగానికైనా ఇస్తా అని చెప్పి బీరువాలో పెట్టుకొని సైడ్కి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ మన్మడు అనేది 20 years వచ్చినాయి అనమాట. 20 years రాగానే అయ్యో మా మన్మడి కోసం 20 years వచ్చినాక నేను ₹10,00,000 తీసి ఇద్దాం అనుకున్నాను. పోయి బీరువాలకి తీసుకొచ్చి ఆ ₹10,00,000 ఇస్తున్నాడు. ఎంత పెద్ద ఫూలిష్నెస్, ఎంత పెద్ద మిస్టేక్ అంటే ఇది. ఆ 10,00,000 బీరువాల ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు పెట్టింది కాబట్టి దాని వాల్యూ పెరగలే, దాని వాల్యూ తగ్గింది. అదే ఆ మన్మడు ఎప్పుడైతే పుట్టంగానే అదే 20,00,000 తీసుకొచ్చి లేదంటే 10,00,000 తీసుకొచ్చి ఒక ల్యాండ్ పైన, ఒక స్టాక్ మార్కెట్, ఒక మ్యూచువల్ ఫండ్, ఒక గోల్డ్ అట్లాంటి ప్లేస్లో పెట్టినుంటే ఆ 10,00,000 కాస్త ₹1,00,00,000 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆ డబ్బు మల్టిప్లై అవుతుండే. సో సేవింగ్ ఏమైపోయింది, ఆ పెద్ద మనిషి సేవింగ్ చేసిండు, మల్టిప్లై చేయలేదు. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఆ సేవింగ్ చేసిన డబ్బులు అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మల్టిప్లై అయితే దాన్నే ఇన్వెస్ట్మెంట్ అంటారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆ పెద్ద మనిషినే తీసుకుందాం, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇతను 20 సంవత్సరాలకు వచ్చేసరికి మల్టిప్లై అవుతుంది. లేదంటే మన సందర్భాల్లో కూడా మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ డైలీ లైఫ్లో చేస్తే మల్టిప్లై అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇప్పుడు నెలకి మీకు అనుకుందాం ఒక ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది అనుకోండి, వాళ్ళకని అన్ని ఖర్చులు పోగా మీ అకౌంట్లో ఒక ₹5,000 మిగిలిపోయినాయి అనుకుంది. ₹5,000 అట్లనే ఉంటాయి కదా, మీరు ఏం చేయరు కదా. ఓకే, నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ ఒక 2-3 వేలు మిగిలిపోయినాయి, అట్లనే ఉంటాయి కదా, ఏం చేయరు కదా.
సో ఎప్పుడైతే మన అకౌంట్లో సేవింగ్ అట్లనే అవుతుంటాయో దాని ఇంట్రెస్ట్ కూడా మనకి ఏం వస్తలేనప్పుడు ఇక ఇట్స్ నాట్ మల్టిప్లయింగ్, ఇట్స్ నాట్ గ్రోయింగ్. ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటంటే మనము ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంట్లో డిపాజిట్ చేస్తే ఆ అమౌంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పర్సనల్గా ఇంకెక్కడెక్కడైనా వాడుకొని దానిపైన ఇంట్రెస్ట్ మనకి పే చేస్తుంటారు అనమాట. ఓకే, సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా ఉంటుందంటే లో రిస్క్ లో రిటర్న్స్. దీనికి ఎక్కువ కూడా రిస్క్ ఉండదు, అట్లానే ఎక్కువ కూడా రిటర్న్స్ రావు. లో రిస్క్ లో రిటర్న్స్ అనమాట. సో మళ్ళీ కూడా ఇది బెటరే, అన్ని ఆప్షన్ల కన్నా ఇది కొంచెం బెటర్. అంటే మనం స్లోలీగా మెల్లమెల్లగా పెంచుదాం మనం వాల్యూని, ఇన్వెస్ట్మెంట్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి గోల్డ్ అనమాట. ఈ గోల్డ్ వచ్చేసి ఎట్లుంటుంది అంటే మీడియం రిస్క్, దాని తర్వాత మీడియం రిటర్న్స్. అంటే మనం ఒక నెలకి డబ్బులు వచ్చిన దాంతో జమ చేసుకొని అట్లాంటి ప్లేస్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి, మీడియం రిస్క్ ఉంటుంది, మీడియం రిటర్న్స్ ఉంటుంది, అంటే ఎక్కువ ఉండదు. మీడియం రిస్క్ ఎందుకంటే రేపటి రోజున గోల్డ్ పోయే ఛాన్స్ ఉంటుంది, ఎవరైనా కొట్టేసే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం మీడియం రిస్క్. లో రిస్క్ అంటే మీడియం రిస్క్. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అనమాట. సో ఇది వచ్చేసి హై రిస్క్ హై రిటర్న్స్ ఇన్కమ్. సో అట్లాంటి ప్లేస్లో వెళ్ళి మనం ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకోండి, సర్టన్ పీరియడ్ తర్వాత టైం తర్వాత అది చాలా మల్టిప్లై అయ్యి మనకు వస్తుంది అనమాట. అంటే ఈ గోల్డ్ బెటరా, ఫిక్స్డ్ డిపాజిట్ బెటరా, రియల్ ఎస్టేట్ బెటర్ అంటే రియల్ ఎస్టేట్ బెటర్. సో ఇది కూడా చాలా మంచి ఆప్షన్. దీని తర్వాత నెక్స్ట్ వస్తుంది స్టాక్ మార్కెట్ అనమాట. సో మన ఇన్కమ్ తీసుకొచ్చి అట్లాంటి కొన్ని కంపెనీస్లలో స్టాక్స్ మనం కొనుక్కున్నాం అనుకోండి, అది వచ్చి కూడా హై రిస్క్ హై ఇన్వెస్ట్మెంట్ అనమాట, అంటే హై రిటర్న్స్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్. సో స్టాక్ మార్కెట్ లాగానే ఉంటుంది మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్లో వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకోండి, సో అక్కడ ఏమవుతుంది అంటే లో రిస్క్ హై రిటర్న్స్ లాంగ్ టర్మ్లో. ఓకే, చాలా మంది మ్యూచువల్ ఫండ్ గురించి ఈరోజు అవేర్నెస్ లేదు. ఇప్పుడు కొంతమంది అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ పైన 5 ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. డబ్బు తక్కువ ఉన్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్కి వెళ్ళిపోవాలి. మ్యూచువల్ ఫండ్ బ్యూటీ ఏంటి నేను చెప్తాను. సో ఇప్పుడు మీరు ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్, 2000 రూపీస్, 3000 రూపీస్ అనుకుందాం, తీసుకెళ్ళి మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టారనుకోండి. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంది మళ్ళీ అది చాలా మందికి తెలియదు, ఇది పెద్ద క్వశ్చన్ ఈ మార్కెట్లో. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయండి, ఆ కంపెనీస్లలో మనం ఏం చేస్తామనంటే పబ్లిక్ లిమిటెడ్ అంటాం అనమాట. కంపెనీస్ అంటే పబ్లిక్లీ అది ఓపెన్ అయిపోయింది, ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, సో వాళ్ళ దగ్గర వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎట్లయితే కంపెనీ గ్రో అవుతుందో మనకు అట్లా ప్రాఫిట్ ఇస్తారు. అదే షేర్ మార్కెట్. వెళ్ళి ఆ కంపెనీలో షేర్స్ కొంటున్నాను నేను, ఎట్లయితే కంపెనీ గ్రో అవుతుందో వాళ్ళు మనకి ఏమిస్తారు, ప్రాఫిట్ ఇస్తారు. కంపెనీ గ్రో కాకపోతే మన వాల్యూ ఏదైతే ఇన్వెస్ట్ చేసినామో తగ్గిపోతుంది అనమాట. అందుకోసం షేర్ మార్కెట్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ సలహాలు తీసుకొని చేయొద్దు, ఆ కంపెనీ ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వెదర్ ఆ కంపెనీ లాస్ట్ 5 years నుంచి ఎలా ఉంది, నెక్స్ట్ 5 years ఎలా ఉండబోతుంది, అవన్నీ కూడా చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చాలా మంది బిజీ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఆ కంపెనీ రీసెర్చ్ గురించి టైం ఉండదు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మ్యూచువల్ ఫండ్ అంటే మీడియేటర్స్, మధ్యవర్తులు అనుకోండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే అట్లాంటి ఆల్రెడీ మార్కెట్లో సక్సెస్ఫుల్ కంపెనీస్ ఎవరైతే ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నారో మన డబ్బు తీసుకెళ్ళి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అక్కడ. మ్యూచువల్ ఫండ్ అంటే వాళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ చేస్తారు, గ్రౌండ్ వర్క్లో ఎంతో రీసెర్చ్ చేసి ఆ కంపెనీస్ ప్రోగ్రెస్ అయితే అంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గరనే మన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు పెడతారనమాట. సో అది ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్లో చాలా ప్రోగ్రెస్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్లో లాస్ అనేది చాలా తక్కువ, షేర్ మార్కెట్లో లాస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం డైరెక్ట్ పోయి పెడుతున్నాం, మన నాలెడ్జ్ అంతగానం ఉండదు కాబట్టి. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఆల్రెడీ అవి సక్సెస్ఫుల్ కంపెనీస్, మార్కెట్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీస్, వీళ్ళు మన డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెడతారు. వీళ్ళు జస్ట్ నామినల్ కమిషన్ చార్జ్ తీసుకుంటారు, ఎందుకు వాళ్ళు హెల్ప్ చేసినందుకు. 0.1, 2, 3, 5 బేస్డ్ ఆన్ కంపెనీస్ బట్టి ఉంటాయి అనమాట. సో అందుకోసం మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుందనంటే సక్సెస్ఫుల్ కంపెనీస్లో, లాంగ్ టర్మ్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కానీ డబ్బు సేవ్. ఓకే, ఇది ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా మీకు? ఇప్పుడు మనకి ఎట్లా రిటర్న్స్ వస్తాయి, ఎట్లా మల్టిప్లై అవుతాయి అని. మ్యూచువల్ ఫండ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు 1000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, పెళ్ళి మనం మ్యూచువల్ ఫండ్లో ఫస్ట్ మంత్ ఇన్వెస్ట్ చేస్తాం అనుకుందాం, మనకి 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. 15% అంటే అనుకుందాం ఒక 150 రూపీస్ యాడ్ అయినాయి. ఓకే, 1000 రూపాయలకు 150 యాడ్ కాగానే మీ దగ్గర ఎంత ఉన్నట్టు ఇప్పుడు 1150 ఉన్నాయి కదా. సెకండ్ మంత్ మీ దగ్గర 1000 రూపాయలు లేవనుకుందాం, ఆ 1150 ఉన్నాయి కదా, ఆ 1150కి 15% ఇంట్రెస్ట్ యాడ్ అయి పడుతుంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, దట్స్ మ్యూచువల్ ఫండ్. అనుకుందాం సెకండ్ మంత్ మీ దగ్గర మళ్ళీ 1000 రూపాయలు వచ్చినాయి. థర్డ్ మంత్ ఈ 1000 రూపాయలు అలా ఉన్న ఆల్రెడీ 1150 ప్లస్ 15% యాడ్ అయింది కదా, ఇవన్నీ కలుపుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అంటే అర్థం చేసుకుందాం, మీరు ఎంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ పడి అంత రిటర్న్స్ వస్తాయి.
ఒక పర్సన్ 20 ఇయర్స్ అప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు, ఓకే. ఇంకో పర్సన్ 30 ఇయర్స్ అప్పుడు మేల్కొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. డిఫరెన్స్ ఎంత? 10 ఇయర్స్. 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్ ఆఫ్ డిఫరెన్స్లో నెలకి ఒక 2500 అనేది ఈ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అతను లేట్ చేశాడు కాబట్టి అతను కూడా 2500 చేశాడు అనమాట. వీళ్ళిద్దరికి మా అంటే ఒక 60 ఇయర్స్ వచ్చే లోపల 3 lakhs డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే. ఓకే, కానీ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన రిటర్న్స్కి వచ్చేసి ఆల్మోస్ట్ ₹1,00,00,000 పైగా వస్తాయి. అంటే దీని ఆన్సర్ ఒకటే, ఎంత ఫాస్ట్గా చేస్తే అంత బెటర్, ఎంత లేట్ చేస్తే అంత మనం లాస్ అయిపోయినట్టు. సో ఇప్పటికన్నా మనం చాలా మంది లేట్ చేయకుండా మ్యూచువల్ ఫండ్లో మనం 500 అన్నా ₹1000 అంటే ఎంతనే చేసుకోవచ్చు, ఎంతనే చేసుకోవచ్చు. ఒకవేళ నేను చేసుకోకపోతే రేపటి రోజు నేను ఏం కాదు, చేసుకోకపోతే చేసిన దానికి ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుంది. ఒకవేళ డబ్బులు ఎప్పుడు వస్తే అప్పుడు చేసుకోండి. చాలా మందిలో ఇదే టెన్షన్ ఉంటుంది, 4 రోజులు కడతాము మానేస్తాం మధ్యలో, అవి ఉన్నాయి పోతాయి కదా, ఇట్లా థాట్స్ ఇట్లానే ఉంటాయి. ఆ డబ్బు ఏదైతే ఉంటుంది కదా దానిపైన ఇంట్రెస్ట్ పడుతూనే ఉంది, బెటరే కదా. బెటర్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఒక సామెత తిన్నారు ఒకప్పుడు, బంగారు గుడ్లు పెట్టే బాతు. ఓకే, దాన్ని సడన్ గా ఇవి గుడ్లు వస్తున్నాయి లోపల ఎన్ని ఉన్నాయని చంపేస్తాడు ఒక పర్సన్. మ్యూచువల్ ఫండ్ లో స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి డ్రా చేస్తే అట్లనే చేసినట్టు, అసలు డ్రా చేయదు. మ్యూచువల్ ఫండ్ బ్యూటీ ఏంటంటే దీని రిటర్న్స్ 10 ఇయర్స్ తర్వాత ఎక్సలెంట్గా మనం పొందుతాం. అంటే ఎంత లేట్ మనం డ్రా చేయాలని డిసైడ్ అయితే అంత ఎక్కువ ప్రాఫిట్ పొందుతాం అనమాట. 5 ఇయర్స్కి మంచి ప్రాఫిట్, 10 ఇయర్స్కి డబల్ ప్రాఫిట్, 15 ఇయర్స్కి త్రిబుల్ ప్రాఫిట్, 20 ఇయర్స్కి చెబల్, అంటే 4 ఇంతులు 5 ఇంతులు పెరుగుతుంటుంది అనమాట. ఎస్ఐపి క్యాల్కులేటర్ అని ఒకటి ఉంటుందండి. అంటే సార్ ఎస్ఐపి క్యాల్కులేటర్ అంటే సిస్టమ్ ఏదైతే మనము మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటామో దానికి సంబంధించిన ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత మనకి రిటర్న్స్ వస్తాయని క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను అన్నా కదా 5 ఇయర్స్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ అని, ఎస్ఐపి క్యాల్కులేటర్ ఓపెన్ చేసి మనం కనుక ఒక యావరేజ్ చేసేస్తే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం లైవ్ చేస్తే ఇంకా బాగుంటుంది, సో దట్ మిగతా వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మేము ముందల నేనేం చేస్తానంటే గూగుల్ ఓపెన్ చేసి ఎస్ఐపి క్యాల్కులేటర్ అనేది నేను టైప్ చేసిన, దాంట్లో చాలా కంపెనీస్ వాళ్ళు ఈ క్యాల్కులేటర్ ఆప్షన్స్ ఇస్తాయి. సో నేను ఒక కంపెనీ తీసుకున్నాను నేను. ఇప్పుడు మీరే అనుకుందాం, మీరు మ్యూచువల్ ఫండ్ ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ చేశారా? లేదు సార్. సో చేద్దామని మీరు ఒక డిసిజన్ తీసుకున్నారు. ఎంత మంత్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక అమౌంట్ చెప్పండి. ఒక 2000. చలో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మంత్లీ 2000 అని చెప్పి ఇక్కడ ఆప్షన్ సెట్ చేస్తున్నాను అనమాట. ఓకే, మీరు 2000 1 సెకండ్ కొంచెం ఇక్కడ టైప్ చేసేస్తాను 2000. ఓకే, సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 15% వేస్తున్నాను నేను. 15%. ఎన్ని ఇయర్స్ వరకు మీరు 2000 చొప్పున చేద్దాం అనుకుంటున్నారు? అప్రాక్స్ ఒక 8 to 10 ఇయర్స్. 10 ఇయర్స్ అని నేను పెట్టినాను. ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు ఇది, మీరు 10 ఇయర్స్ వరకు 2,40,000 చేశారు. ఏది 2000 ఎవ్రీ మంత్. మీకు వచ్చింది ఎస్టిమేషన్ రిటర్న్ వచ్చేసి 3,17,000. టోటల్ వచ్చేసి మీ దగ్గర ఒక 10 ఇయర్స్ వరకు మీరు చేస్తే 5,57,000 అని చూపిస్తుంది అనుకుందాం. అంటే మీ ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు? 3 lakhs కదా. ఇది 20 ఇయర్స్ తీసుకుంటే మీకు ఎంత వస్తుంది? డబల్ అవుతుంది, 6 lakhs కదా. ఇప్పుడు చూడండి బ్యూటీ, 20 ఇయర్స్ పెంచిన నేను. 20 ఇయర్స్కి మీరు డబల్ ఇన్వెస్ట్మెంట్ అయితే అయ్యింది, 4,80,000. ప్రాఫిట్ 25 lakhs. 6 lakhs కావాలి కదా. కంపౌండ్ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ అదే కదా బ్యూటీ. ఎంత అయింది? 25 lakhs ప్రాఫిట్. సో టోటల్ 30 lakhs. బ్యూటీ చిన్న అమౌంట్ మనం కట్టి సరే పోనీయండి. ఇక్కడ మీరు 2000 ఎందుకంటే మీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది కదా రేపటి రోజున. దీన్ని నేను ఏం చేస్తానంటే 2000 కాస్త 5000 పెడతా. అంటే మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు. అదే కదా బ్యూటీ. మీకు ఎప్పుడైనా డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఆ మంత్ ఎక్కువ పెట్టుకోండి. డబ్బు లేనప్పుడు అసలు డబ్బులే రాలే, వదిలేసి ఏం కాదు, అది మంచిగా ఉంది కదా. ఇప్పుడు అనుకుందాం 5,000 రూపీస్ మీరు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేశారు, 15% ఇంట్రెస్ట్. 10 ఇయర్స్కి చూద్దాం ఎంత అవుతుంది. 10 ఇయర్స్కి వచ్చేసి 6 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు 5,000 చొప్పున. 7 lakhs రూపీస్ మీకు ప్రాఫిట్ వచ్చింది, అండ్ టోటల్ 13 lakhs. ఇప్పుడు దీన్ని నేను 20 ఇయర్స్కి తీసుకెళ్తున్నాను. 20 ఇయర్స్కి 12 lakhs, ప్రాఫిట్ 63 lakhs. సో టోటల్ 75 lakhs. ఓకే, సూపర్. అంతే, ఎంత తొందరగా ఫాస్ట్ స్టార్ట్ చేస్తే అంత బెటర్. ఇప్పటికైనా అవగాహన ఉండాలి. అయితే ఇక్కడ చాలా యాప్స్ ఉన్నాయి, గ్రో యాప్ అని ఇట్లా చాలా యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్లో ఇప్పుడు మనకి బ్యూటీ ఏంటంటే మనం దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, బెస్ట్ ఏంటి అని కూడా వీళ్ళే సజెషన్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అలా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా అనుకుందాం, ఇప్పుడు మీ దగ్గర 5,000 ఉంది అనుకోండి, 5,000 ఒకటే కంపెనీలో చేయొద్దు,
1000 5 కంపెనీలు చేయండి. ఒక 2 కంపెనీలు మంచి పర్ఫార్మెన్స్ చేసినా ఇంకా 3 కంపెనీలు యావరేజ్ చేసినా మీకు సెట్ అయిపోతుంది. బ్యాలెన్స్ అవుతుంది అక్కడ. ఒకటే కంపెనీలు పోయి చేయొద్దు, ఎప్పుడు మల్టిపుల్ కంపెనీస్లో చేయాలి. అది బ్యూటీ మ్యూచువల్ ఫండ్. సూపర్ సార్, నిజంగా. అంటే ఇప్పుడు ఒక చిన్న డౌట్ సార్, ఇట్లాంటి చాలా చాలా కంపెనీలు ఉంటాయి, చాలా ఫ్రాడ్ చేసి వెళ్ళిపోయాయి కూడా ఉంటాయి. అసలు ఎట్లా నమ్మాలి, మేము ఎట్లా చూస్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పైన చాలా మంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉన్నారనమాట. సో మార్కెట్లో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళి మనం ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామనంటే వాళ్ళు మనకు సలహాలు ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ చేసేయచ్చు. రెండోది వచ్చేసి ఏంటంటే ఇప్పటిదాకా నేను కొన్ని యాప్స్ చెప్పాను కదా, ఆ యాప్స్లోనే కిందికి వెళ్తే కొంచెం ఈ క్యాల్కులేషన్ అయిపోయినా కిందికి వెళ్తే టాప్ 5 కంపెనీస్ చూపించేస్తుంది. ఓకే, మీరు దీంట్లో 100% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ సక్సెస్ఫుల్ మార్కెట్లని. అట్లా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైనా మార్కెట్లో ఉంటే వాళ్ళకి అప్రోచ్ కావడం, మళ్ళీ అది కూడా క్వశ్చన్, వాళ్ళకి ఎట్లా అప్రోచ్ కావాలి. ఇప్పుడు జస్ట్ డైల్, గూగుల్, ఈ రెండిట్లో మనం ఫైనాన్షియల్ అడ్వైజర్ అని టైప్ చేస్తే, అంటే ఇప్పుడు వీడియో అనేది డిఫరెంట్ ప్లేస్ నుంచి చూస్తారు కదా, అందరూ హైదరాబాద్ నుంచి చూడాలి కదా, లైక్ తిరుపతి, వరంగల్ అట్లా. సో వాళ్ళ ప్లేస్లోనే జస్ట్ డైల్లోనే లేదంటే గూగుల్లో ఫైనాన్షియల్ అడ్వైజర్ అని చెప్పేసి టైప్ చేసి వాళ్ళ ప్లేస్ చేశారనుకోండి, అందులో వాళ్ళు ఒకవేళ రిజిస్టర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసుకుని ఉంటే సలహాలు ఇచ్చేస్తారు. చాలా మంది ఈరోజు మార్కెట్లో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వచ్చారు సలహాలు ఇవ్వడానికి. సో వాళ్ళ సలహాలు తీసుకొని మనం ఒక కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేయచ్చు. లేదు అంటే చెప్పిన బెస్ట్ ఆప్షన్ యాపే. ఆ యాపే ఇప్పుడు మొత్తం ఇప్పుడు యాప్లో మార్కెట్లో గ్రో యాప్ అని ఉంది, ఈటీ మనీ అని ఒకటి ఇట్లా వచ్చింది, ఇట్లా మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి అనమాట. ఆ యాప్స్లో కూడా ఒక మంచి యాప్ రేటింగ్స్ అండి. ఎండ్ ఆఫ్ ద డే గూగుల్లోకి వెళ్తే ఏ యాప్ అన్నా మ్యూచువల్ ఫండ్ బెస్ట్ యాప్ అంటే రేటింగ్స్ ఎక్కువ దేనికి వస్తాయో దానికి మనం వెళ్ళిపోవచ్చు. రేటింగ్స్ ఎందుకు ఇస్తారు జనాలు? అది మంచిది కాబట్టి ఇస్తారు. సో ఇప్పుడు ఏదైనా పర్సన్ కూడా వస్తారు కదా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అని, అందులో కూడా ఏ పర్సన్కి అయితే రేటింగ్స్ ఎక్కువ వచ్చినాయో ఆ పర్సన్ని మనం నమ్మొచ్చు. అట్లా 2 ఆప్షన్ కింద వెళ్ళిపోవచ్చు. బెస్ట్ ఆప్షన్. ఓకే, చాలామంది అంటే డబ్బులు మనం ఇంకెక్కువ పెంచుకునే అవకాశము అని అంటే ఇంట్రెస్ట్లకు ఇస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్లకు ఇచ్చి లాస్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం సలహా ఇస్తారు సార్? ఇప్పుడు ఇంట్రెస్ట్లకు ఏదైతే ఇస్తారు కదా, ఎవరికైతే ఇప్పుడు మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న ఆప్షన్స్ తెలియకపోతే ఆ ఇంట్రెస్ట్కి ఇచ్చుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇంత మంచిగా మనం డిస్కస్ చేసుకొని ఇంత మంచిగా మనం చెప్తున్నప్పుడు ఈ ఆప్షన్కి మారిపోవాలి. ఎందుకు ఇంట్రెస్ట్? జనాలకి ఇప్పుడు ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తాం, జనాలు కాబట్టి, మనుషులు కాబట్టి, సో మాట మీద ఉండరు కాబట్టి, బ్రేక్ అవుతుంది కాబట్టి రేపటి రోజున మళ్ళీ వీళ్ళు ప్రాబ్లం అనుభవిస్తారు కదా. ఇందాకనే అనుకున్నాం మనం, అప్పులు ఎవరైతే తీసుకుంటారో మళ్ళీ టైం కట్టకపోతే అట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయాలి. సో ఎందుకు ఇంట్రెస్ట్ పైన ఇచ్చి ఒక పర్సన్కి మోసపోయే కన్నా మ్యూచువల్ ఫండ్లను, రియల్ ఎస్టేట్లను, స్టాక్ మార్కెట్లను, ఫిక్స్డ్ డిపాజిట్లను, ఇవి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఇవి ఎప్పుడు కూడా మనకు అంత మనిషి హ్యాండ్ ఇచ్చినట్టు హ్యాండ్ ఇవ్వండి. ఓకే, మార్కెట్ అప్పుడప్పుడు డౌన్ ఉంటుంది, కానీ డౌన్ ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు ఫీల్ కావద్దు. ఓకే, మళ్ళీ కూడా అప్ 100% అవుతుంది. మన స్టాక్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయిందో ఇప్పటి వరకు ఓకే అప్లనే వెళ్తుంది తప్ప డౌన్లో లేదు. అంటే అప్ అండ్ డౌన్ అవుతుంది, కానీ మళ్ళీ అప్కే అందుకుంటుంది కానీ డౌన్ అయితే లేదు. సో అండ్ కొంతమంది అంటారు డౌన్ ఉంటే ఎట్లా అంటే, ఇన్వెస్టర్స్ థింకింగ్ ఎట్లుండాలంటే ఎప్పుడైనా డౌన్ ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోవాలి. అంటే మనకి తక్కువ పడ్డప్పుడు ఓకే, మళ్ళీ 100% అప్ అవుతుంది, నో డౌట్. కాకపోతే ఎంచుకునే కంపెనీస్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ఆ ఒక్కదానికి కొంచెం రీసెర్చ్ చేయాలి కదండి, తప్పదు. చేయాల్సిన పని అక్కడనే కంపెనీ రీసెర్చ్. ఆ ఒక్క రీసెర్చ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా మంచి కొన్ని మార్కెట్లో అలాంటి ఛానల్స్ వచ్చినాయి అనమాట. స్టాక్ మార్కెట్ అయినా మ్యూచువల్ ఫండ్ అయినా ఎలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ కంపెనీలో డబ్బులు ఏ లెవెల్లో మల్టిప్లై అయితే కంపెనీ హిస్టరీ ఏందని కూడా వీడియోస్ చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు మార్కెట్లో, సోషల్ మీడియాలో. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మన తెలుగులో ఛానల్ ఏంటంటే మనీ పర్సన్ ఉన్నారనమాట, సాయి కృష్ణ, నా క్లోజ్ ఫ్రెండే. సో నాకు కూడా ఇవన్నీ ఐడియాస్ ఇచ్చిండే అతనే అనమాట. సో ఆ ఛానల్ కూడా ఫాలో అయితే మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ఏ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే ఎంత డబ్బులు అయితే. మనకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, చెప్పే వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే మనం ఒక స్టెప్ వేయడానికి భయపడకుండా ఆలోచించి అడుగేయటమే. చెప్పాను కదండి, మ్యూచువల్ ఫండ్ లో రిస్క్, హై ఇన్వెస్ట్మెంట్, హై రిటర్న్స్, లాంగ్ టర్మ్. మరి అట్లా ప్రాబ్లం ఏం చేసేయాలి, మీరు కూడా స్టార్ట్ చేసేయండి తొందరగా. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ సార్. చాలా బ్యూటిఫుల్ టిప్స్, నిజంగా అవన్నీ ఫాలో అయితే మంచి సక్సెస్ సాధించవచ్చు. 100% ఇది ప్రతి ఫ్యామిలీ కలిసి చూడాల్సిన వీడియో, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అండ్ వీలైతే ఒక ఫ్యామిలీ మెంబర్ చూస్తే వాళ్ళ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లోనో ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళకు ఇది షేర్ చేయాలి. ఎందుకు అని అంటే
మనం డబ్బు అనేది మల్టిప్లై అవ్వనంత కాలం మనం పేదవాళ్ళమే అంతే. ఎంత అర్న్ చేసినా. అవును సార్. అందుకోసం చాలా పెద్ద అవేర్నెస్ వీడియో ఇది, చాలా మందికి హెల్ప్ చేసిన వీడియో అవుతుంది. సో అందుకోసం చాలా మంది చూసినట్టు కూడా కాదు, ఇమీడియట్గా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసేయాలి. ఎందుకు ఎంత తక్కువ స్టార్ట్ చేస్తే చూశారు కదా, ఎంత డిఫరెన్స్. తొందరగా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి కింద ఐ హావ్ స్టార్టెడ్ అని కమెంట్ కూడా చేయండి. సూపర్ సార్, మేము కూడా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతాం, మార్పు మొదలైంది. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.